తెలంగాణలో నీరు పారలేదు. ఐదో వంతు కూడా అందుబాటులోకి రాలేదు. సాగునీటికి సంబంధించిన కేటాయించిన మేరకు నిధులు ఖర్చు కాలేదు. లక్ష్యం మేర ఆయకట్టు రాలేదు. భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కింద 6.55 లక్షల ఎకరాల ఆయకట్టును ఈ ఆర్థిక సంవత్సరంలో సాగులోకి తేవాలని బడ్జెట్లో లక్ష్యంగా పెడితే 1,00,000 ఎకరాలు కూడా రాలేదని నీటిపారుదల శాఖ తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితాల నివేదిక స్పష్టంగా చెప్తున్నది. ఇది రాజకీయాలకు సంబంధం లేదు. కాంగ్రెసా, టీఆర్ఎసా, బీజేపీ, మజ్లిసా ఎవరు చేస్తారనేది తెలియదు. కానీ సాగునీరు తగ్గిపోతున్నది, సాగు తగ్గిపోతున్నది, రైతులు తగ్గిపోతున్నారు, వ్యవసాయం తగ్గిపోతుంది. ఇవాళ దీనిపైన మనం ఆందోళన చెందాలి. హైదరాబాద్ చుట్టుపక్కల 60 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా మీకు వ్యవసాయం లేకుండా పూర్తి స్థాయిగా పడవడిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పేరు మీద ఎకరాలకు ఎకరాలు వెంచర్లుగా మారిపోయి ఆఖరికి రోజువారీ అవసరాలకు వచ్చేటువంటి కూరగాయలు, పువ్వులో, లేకపోతే పాల పెంపకందారి పాడి పరిశ్రమ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పోయినది. పండ్లు, కూరగాయలు పండేటువంటి అన్ని భూములన్నీ ఇవాళ వెంచర్లుగా మారిపోయి బంగళాలుగా మారిపోతున్నాయి. అనేకమైనటువంటి చోట ఇవాళ గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో కూడా వెంచర్లుగా మారిపోయి చుట్టూ గోడలు పెట్టుకొని పడిపోతున్నాయి. ఇవాళ కేవలం వాటిని పైసల ముక్కలుగా చూస్తున్నాం తప్పితే సారవంతమైనటువంటి భూములు పడావుగా ఉండడాన్ని దీనిపైన ఒక చట్టం తేవాలి. ఒకసారి సాగునీరు, తాగునీరుకు సంబంధించినటువంటి విషయంలో, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో 1,00,000 ఎకరాలు మాత్రమే సాగునీరు ఉండడం అనేటువంటి పారడం అనేటువంటిది ఏ విధంగా సమంజసం? ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ పార్టీ అవసరం లేకుండా ఇది ఎందుకు జరుగుతున్నది? ఈ విషయం పైన ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. భారీ మధ్యతర ప్రాజెక్టుల కోసం ఇన్ని కోట్లు అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే మనకి ఇంకో రకంగా వస్తుంది కాదు. వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అనేక లక్షల ఎకరాలు, వందల వేల ఎకరాలు భూములు ముంపుకు గురైన తర్వాత ఏళ్ళకేళ్ళు కట్టాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఒక్కొక్క ప్రాజెక్టును 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కట్టడం వల్ల ఆ ప్రాజెక్టు యొక్క స్వరూపం పోతుంది, ఆ ప్రాజెక్టు యొక్క లక్ష్యం మొత్తం పోతుంది కదా. దానికంటూ ఒక ఖచ్చితమైనటువంటి పెట్టుకోవాలి కదా లక్ష్యము. పెట్టుకోకపోవడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ అన్ని ఎత్తిపోతల పథకాలే పెడుతున్నారు. ఇవాళ మిషన్ కాకతీయ ఏమైంది? మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని చెరువులు ఇవాళ ఉన్నాయి, ఎన్ని చెరువులు ఇవాళ బాగున్నాయి, ఎన్ని చెరువులు మళ్ళీ పక్కకు పోయినాయి? ఒక్కసారైనా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోండి. దయచేసి ఈ విషయంలో అన్ని పార్టీలు దాన్ని కేవలం విమర్శించడం కోసమే కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో వ్యవసాయం తగ్గిపోవడానికి ఇప్పటికీ బోర్లు ఎండిపోతున్నాయి. బోర్లు ఎండిపోయి ఒక్కొక్కరు కిలోమీటర్ల మేర, ఇదేది ఒక ఫోటో వచ్చింది, మన కామారెడ్డిలా కిలోమీటర్న్నర పైప్ వేసుకున్నట్ట. పాపం వేసుకున్నా కూడా అది పండుతుందో తెలియదు, పెడితే పెట్టుబడి వస్తుందో కూడా రాదు. అయినా సరే ఆ వ్యవసాయం మీద ఉన్న ప్రేమతోటి అటో ఇటో నీళ్లు, ఇక్కడి నుంచి నీళ్లు, అక్కడి నుంచి నీళ్లు. పోయినసారి వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు వచ్చినటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందా? అరే ఈసారి వర్షాలు అనుకున్నంత మేర పడలేదు, ఎక్కడెక్కడ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, భూగర్భ జలాలు పెంచడానికి చేయాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? ఒకే సంవత్సరంలో మీరు వర్షపాతం తగ్గిపోతే, భూగర్భ జలాలు అడగంటిపోతుంటే దానికోసం ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? వర్షాకాలం వచ్చినటువంటి నీటిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి? దీనిపైన అవగాహన లేకుండా పోతున్నది. ఎన్ని చెరువులు నింపాలి, ఎన్ని భూగర్భ జలాలకు సంబంధించినటువంటి అంశంపైన ఇవాళ హైదరాబాద్ మొత్తం, లేకపోతే నగరాలు, పట్టణాలన్నీ ఎక్కడ కూడా నీళ్లు కిందికి భూమిలోకి ఇంకుతలేవు, ఎక్కడ లేవు. ఇవాళ తాగునీరుకి సంబంధించిన బోర్లు 1000 గజాలు, 1000 మీటర్లు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఇవాళ నివాసయోగ్యమైనటువంటి చోట భూములలోకి నీళ్లు పోకపోతే, గ్రామాలలో కూడా నీళ్లు కిందికి పోతలేవు. సీసీ రోడ్లు వేసిన తర్వాత ఎక్కడ నీళ్లు ఇంకుతలేవు. మనుషులుండే చోట నీళ్లు లేక ఇప్పటికే బాయిలు పూర్తి చేసి బోర్లకు అలవాటు పడి, మోటార్లకు అలవాటు పడి నీళ్లు లేకుండా పోతున్నాయి. ప్రజలారా ఇట్లాంటి వాటి కోసం ఆలోచించండి. అనవసరమైనటువంటి వాటి కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఇదే పోతే, ఇది మిస్ అయిపోయిందంటే, మన వ్యవసాయం పోతే, నీళ్లు లేకపోతే జలం జీవం అన్నారు. నీళ్ళు లేకపోతే ప్రజలు చచ్చిపోతారు. సరస్వతి నది ఎండిపోయిన తర్వాతనే కదా మన సంస్కృతి అంతా, సింధు నాగరికత ఇదంతా పక్కకు పోయింది. దయచేసి ఈ విషయం పైన స్పష్టత ఉండాలి. భవిష్యత్తు తరాలకు ఇప్పటికే పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళం మొత్తం అభివృద్ధి పేరుతో విధ్వంసం చేసుకొని నదులు, జలాలన్నీ కాలుష్యమయమైపోతున్నాయి.
ఇవాళ అల్యూమినియం వాడకము, రబ్బర్ వాడకము, ప్లాస్టిక్ వాడకంతో ఇవాళ పర్యావరణం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కొన్ని కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవాళ భూమిపైన ఉండిపోయినాయి. అవి పోవు. ఏం చేయాలి? ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఉండాలి. ప్రకృతి సహజీవనం చేసినటువంటి మన జీవన విధానం ఇవాళ అభివృద్ధి పేరుతో కొట్టుకుపోతున్నాం. భవిష్యత్తు తరాలు బ్రతకడానికి కూడా లేకుండా మనం చేస్తున్నాం. ఈ పాపం మనకే తగులుతుంది. ఆఖరికి దేవుడు ఏదో చేసి మొత్తం అందరినీ చంపేసి ఈ దేశంలో ఈ ప్రపంచం మీద ఉన్న ఈ పనికిరానన్నీ ఈ ఫ్యాక్టరీలు ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి, అన్నీ మునిగిపోయి మళ్ళీ కొత్త జీవితం రావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మనం నాశనం చేసుకుంటున్నాం, మనం ప్లాస్టిక్ వాడుతున్నాం, మనం చేస్తున్నాం. ఈ అంశాలపైన కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.